పొందుతున్న రోగుల మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజస్థాన్ జైపూర్లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రమాద సమయంలో 6 రోగులు మృతి చెందగా విషమ పరిస్థితిలో ఉన్న మరో 2 రోగులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. 2వ అంతస్తులో ఉన్న ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకోవడంతో ఈ ఘోరం జరిగింది. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించి వార్డు మొత్తం పొగతో నిండిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో 24 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మంటలు వ్యాపించిన వెంటనే ఆసుపత్రి సిబ్బంది రోగులను బయటకు తీసుకొచ్చారు. దీంతో మరింత ప్రాణ నష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సుమారు 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. మొదట పొగ అలుముకున్న సమయంలోనే ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించినా వారు పట్టించుకోలేదని రోగుల తరపున బంధువులు ఆరోపించారు. మరోవైపు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ వెంటనే అక్కడికి చేరుకున్నారు. సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్య తీసుకుంటామని తెలిపారు. అనంతరం రోగుల కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించడానికి రాజస్థాన్ ప్రభుత్వం 6 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఎక్స్ లో స్పందించారు. రోగులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ స్పందించారు. ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తులో అగ్ని ప్రమాదానికి అసలు కారణం తెలుస్తుందన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామని, అయితే పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాతే అసలు నిజం బయటపడుతుందన్నారు. అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోగా మృతదేహాలను మార్చురీకి తరలించామన్నారు. మిగిలిన రోగులను వేరే వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. अभी हमारा एफएसएल टीम का जांच में सामने आएगा कि कॉज क्या है, क्या कारण रहा है आग लगने का. अभी प्रथम दृष्टया इलेक्ट्रिकल शॉर्ट सर्क्यूट लग रहा है, लेकिन उसका फाइनल एफएसएल जांच के बाद ही बता पाएंगे. मृतकों को हमने यहाँ से उनके डेड बॉडीज को शिफ्ट कराया गया मॉर्चरी में, और जब బాకీ ఫార్మాలిటీస్ కంప్లీట్ हो जाएंगे. షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగినట్లు కనిపిస్తున్నప్పటికీ అగ్ని ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందం ఈ సంఘటనపై లోతైన దర్యాప్తు ప్రారంభించింది.